హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ రాజీ. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మరింత బాగోవాలని భగవంతుడినైతే ప్రార్థిస్తున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. అయితే శివరాత్రి పర్వదినం రోజున అందరూ కూడా భక్తి పారవశ్యంతో జరుపుకొని ఉంటారని అనుకుంటున్నానండి. నేను కూడా అంతే భక్తి శ్రద్ధలతో శివరాత్రి పూజ జరుపుకున్నాను. అది ఏ విధంగా చేసుకున్నాను అన్నది ఈ వీడియో ద్వారా మీ ముందు ఉంచబోతున్నానండి. అయితే నా దగ్గర శివపరివారానికి సంబంధించిన విగ్రహం అయితే ఉందండి, ఇత్తడిది. అది పళ్ళెంలో చక్కగా పెట్టుకొని, మా ఇంట్లో నలుగురం ఉంటాం కాబట్టి చక్కగా నలుగురమి 4 దీపాలు వెలిగించుకొని దేవుడిని అలంకరించుకున్నానండి చక్కగాను. అదేవిధంగా పూజ కూడా చేసుకున్నాను. శివనామాలు చదువుకొని పూజ కూడా చేసుకున్నాను. అయితే ఈ శివరాత్రి పర్వదినం నాడు మనం గనక ఉండగలిగితే ఉపవాసము, అదేవిధంగా జాగరణ 2 చేయగలిగితే విశేషమైన ఫలితం ఉంటుందని మనకి తెలిసిన విషయమే కదండి. నేనైతే ఉపవాసం చేయగలిగాను కానీ జాగరణ అయితే ఉండలేకపోయానండి. ఈ సంవత్సరం నిద్ర ఎక్కువ వచ్చేసింది, ఎందుకో కానీ పడుకుండిపోయాను. అయితే మనం ఈ ఉపవాసం ఉన్నంతసేపు, లేదు ఆ జాగరణ ఉన్నంతసేపు, చాలామంది జాగరణ అంటే ఏ హౌసీ ఆడుకోనో లేదా ఏదో టైంపాస్ చేసుకుంటూనో గడిపేయాలి, కాలం నిద్రపోకుండా ఉంటే సరిపోతుంది అన్న ఆలోచనతో ఉంటారండి. అది సరికాదు. మనకి వీలైనంత ఎక్కువసేపు భగవత్ నామస్మరణని చేయగలగాలండి. ఓం నమ శివాయ అన్న ఒక పంచాక్షరి మంత్రం అయితే చాలండి. దానికోసం మంత్రాలు చేయాల్సిన అవసరం అయితే లేదు. అంతకు మించిన మంత్రం ఏమీ లేదని మనకి ఎన్నోసార్లు గరికపాటి గారు చెప్తూ ఉంటారు కదండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని అనునిత్యము మన మనసులో మనం స్మరించగలిగితే అది ప్రతిరోజు శివరాత్రి పూజతో సమానమైందేనండి. అలాగే ఇక్కడ ఒక విషయం మీతో చెప్పాలి అనుకుంటున్నానండి. మనకి ఆ పరమశివుని అనుగ్రహం కలగాలి అంటే వ్రతాలు, నోములు, పూజలు, ఉపవాసాలు చేయడం కాదండి. ముఖ్యంగా మన మనసులో ఎటువంటి కుళ్ళు కల్మషం అవతల వ్యక్తి మీద ఉండకూడదండి. అదేవిధంగా ఈర్ష్య భావన అలాంటివి వాటితో కూడిన పూజలు ఎప్పుడు కూడా మనకి సత్ఫలితాన్ని ఇవ్వవు. అలాంటిదే శివుడైతే అస్సలుగా ఇవ్వడని చెప్తారండి. శివానుగ్రహం మనకు తొందరగా కలగాలి అంటే స్వచ్ఛమైన మనసుతో పరమశివుడిని అనునిత్యం మన మనస్సులో స్మరిస్తే చాలు, ఏదైనా ఇచ్చేస్తాడు అతను, బోలాశంకరుడు అని చెప్తారు కదండి. అంచేత మనం ఎప్పుడు కూడా స్వచ్ఛమైన మనసుతోనే భగవంతుడిని ప్రార్థించాలండి. ఇంకొకరితో పోల్చుకొని వాళ్ళు ఆ విధంగా ఉన్నారు కాబట్టి మమ్మల్ని కూడా ఆ స్థానంలో నిలబెట్టి తండ్రి అలాంటి పిచ్చి కోరికలు అయితే కోరుకోకూడదు. అసలు నాకు చెప్తే కనుక భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా మనము ఒక నమస్కారం చేసుకొని మనకు వచ్చిన ఆ 4 మంత్రాలు చదువుకుంటే చాలండి. మనం ఏమీ అడగాల్సిన అవసరం లేదు. మనకేం కావాలో భగవంతుడికి తెలుసు కాబట్టి మనం సవ్యంగా మన జీవితం సాగడానికి సరిపడ్డా అతను ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. నా ఉద్దేశం అయితే అదేనండి. నేను కూడా అలాగే మొక్కుకుంటాను. ఎప్పుడు ఇది కావాలి అది కావాలని అయితే నేను ఎప్పుడు కూడా కోరుకోను. కొంతమంది అదే పనిగా పూజలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు అంటూ ఉంటారండి. అలా చేయడం మంచిదా అంటే మంచిదేనండి, వాళ్ళ శక్తానుసారం. అదేవిధంగా వాళ్ళ భక్తి శ్రద్ధలని కూడా ఇచ్చేసుకొని చూస్తే మంచిదే, అలా చేయడం తప్పేమీ కాదు. భక్తి శ్రద్ధ లేని పూజ అయితే మాత్రం వ్యర్థమనే నేను చెప్తానండి. భక్తి శ్రద్ధ 2 లేకుండా ఊరికే ఏదో వాళ్ళు పూజ చేశారు, వీళ్ళు పూజ చేశారు అని మనము పూజ చేసుకోవడము అది కరెక్ట్ కాదని నా ఆలోచన అయితే. అదేవిధంగా ఆ పూజ చేయడం వల్ల వాళ్ళకి ఇలాగైపోయింది కాబట్టి మనము పూజ చేసేద్దాము కాదండి. ఆ పూజ చేయడం వల్ల వాళ్ళకి కేవలం పూజ చేయడం మాత్రం చేత అలా జరగలేదు. వాళ్ళు దానికోసం చేయాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా చేసే ఉంటారు. ఒక కనీసం మనం ఇంట్లో ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా మనకి డబ్బులు ఉండాలి కదండి. డబ్బులు కావాలంటే పూజ చేస్తే డబ్బులు వచ్చేస్తాయి ఏంటండి? రావు కదా. ఉద్యోగము, వ్యాపారము ఏదో పని చేస్తే కదా డబ్బులు వస్తాయి. ఈ ఆ విషయం అండి నేను పర్టిక్యులర్గా మీకు చెప్తున్నాను. చాలామంది అనుకుంటారనమాట, ఈ పూజ చేస్తే మనకి ఉన్న అడ్డంకులు ఏవైనా తొలగుతాయేమో తప్పించి కేవలం పూజ చేసినంత మాత్రానే ప్రతిదీ మన కాళ్ళ దగ్గరికి అయితే వచ్చిందండి. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఏ విషయమైనా అవ్వచ్చు అది. ఒక ఇల్లే అవ్వచ్చు, ఉద్యోగమే అవ్వచ్చు, వ్యాపారమే అవ్వచ్చు, ఇంకా లేదంటే పిల్లల వివాహ విషయమే అవ్వచ్చు. మనం చేయాల్సిన కృషి చేస్తేనే, అదేవిధంగా దైవతారాధన చేస్తేనే దానికి మనకి దైవబలం తోడైతే మన పని తొందరగా పూర్తవుతుంది. అంతేకాదు ఉత్తమ ఫలితాన్ని కూడా ఇస్తుందండి.
అయితే ఇక్కడ నేను దైవతారాధనని తప్పు పట్టడం లేదండి. ఎందుకంటే నేను కూడా పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటాను. నాకు పూజలు చేయడం అంటే ఇష్టమే. కేవలము పూజలు చేయడం వల్లే ఏదో జరిగిపోతది అని అనుకుంటారు కదండీ! వాళ్ళ కోసం అయితే నేను ఇది ఖచ్చితంగా చెప్తున్నానండి. మనం కేవలం పూజ చేసినంత మాత్రాన్నే ఏది జరగదు. పూజతో పాటు దానికి మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో దానికోసం మనం చేయాల్సిన పని చేస్తేనే మనము సక్సెస్‌ని రీచ్ అవుతాము. భగవంతుడు మనకి ఉన్న అడ్డంకుల్ని తొలగించి ఒక మార్గాన్ని చూపిస్తాడు మనం పూజ చేయడం వల్ల. అదైతే ఖచ్చితంగా జరుగుతుందండి. అంతేగాని పిచ్చి నమ్మకం పెట్టేసుకొని పూజ చేశాను కదా అని మనం కూర్చుంటే మనకి ఆకలి తీరదు కదా! కడుపు నిండా అన్నం తింటేనే ఆకలి తీరుతుంది. పూజ చేస్తే ఆకలి తీరిపోద్ది అనేసి ఎవరైనా చెప్పారనుకోండి, పూజ చేసి కామ్‌గా కూర్చున్నామనుకోండి, మనకు ఆకలి తీరిపోతుందా? తీరదు కదా! అన్నం కంచంలో పెట్టుకొని తింటేనే మనకు ఆకలి తీరుతుంది. మనం చేయాల్సిన పని మనం చేస్తేనే సక్సెస్‌ని మనం రీచ్ అవుతాము. భగవద్ ఆరాధన చేయడం వల్ల ఏంటంటే మనకి సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ విషయం ఎందుకింత పర్టిక్యులర్‌గా చెప్తున్నానంటేనండి, కొంతమంది మేము పూజ చేసాం గానీ మాకేమీ అవ్వలేదు. అలాగన్నారు, ఇలాగన్నారు. నేను చాలామంది నోట్లోంచి విన్నానండి ఆ మాటలు. ఎప్పుడు కూడాను మనకి ఏది ప్రాప్తం ఉంటే అదే మనకి లభిస్తుందండి. కర్మఫలితమే కదా ఈ జీవితం అంతా కూడాను. అదెప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అంటే కొంత మిడిమిడి జ్ఞానం అంటే తెలియనితనం ఉంటది కదండీ! మిడిమిడి జ్ఞానం అంటే తప్పుగా అనుకోకండి. కొంతమందికి తెలియనితనం ఉంటది. దానివల్ల వాళ్ళు అలా అనుకుంటారు. కొంచెం తెలిసిన వాళ్ళని చెప్పామనుకోండి అర్థమయ్యేలాగా, అర్థం చేసుకుంటారు కదా ఖచ్చితంగా. అందుకు చెప్తున్నాను. శివరాత్రి రోజు శివాలయంలోని ఈ అలంకరణ అంతా చేశారండి. చాలా బావుందనమాట. అలా సరదాగా మీకు వీడియో షేర్ చేసుకుంటున్నాను. ఆ రోజు రాత్రి ఎళ్లి దీపం పెట్టుకున్నాను. ఉపవాసం ఉన్నాను కదా! సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేశారండి. చూడండి శివుడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీరు కూడా వీడియో ద్వారా చూసి ఆ పరమశివుడిని దర్శనం చేసుకోండి. అయితే ఈ నా మాటల్ని ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోకండి. నేను అందరి మేలు కోరే చెప్తున్నాను. ఎందుకంటే పూజలు చేయడం వల్ల మనకి మంచి ఫలితాలే లభిస్తాయి. మనం కోరుకున్న కోరికలు అవ్వకపోయినా భగవంతుడు మనకి ఏదో రూపంలో మంచి చేసే ఉంటాడు. అది మనం గ్రహించుకోలేకపోతాము. అంతే తేడా. అది నేను చెప్తున్నాను. మనకు కోరికలు తీరలేదు కదా! ఎందుకు ఈ పూజ చేయడము అన్నట్టు ఎప్పుడు కూడా ఫీల్ అవ్వకండి. మన శక్తికి తగ్గట్టు మనము పూజ చేసుకుంటూ ఉంటే అది మనకి, మన పిల్లలకి కూడా కాపాడుతది. సనాతనాన్ని నమ్ముకున్న ఒక సగటు మనిషిగా ఇది నా అభిప్రాయం అండి. మనం చేసిన ప్రతి పూజకి ఏదో ఒక రోజు ప్రతిఫలం అయితే తప్పకుండా మనం అందుకొని తీరుతామండి. ఈ విషయాన్నైతే ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోండి. మనం ఈ క్షణం పూజ చేసాం కదా! ఈ క్షణం మనకేం జరిగిపోలేదు అని మాత్రం అనుకోకండి. మనకి ఏదో ఓ రోజు అది ఖచ్చితంగా కాపాడుతుంది. ఆ పరమశివుని అనుగ్రహం ఎల్లవేళలందు మన మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోకైతే ఇంకా ఇంతేనండి. ఇలాంటి చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఈ వీడియో చూసినంతసేపు మీకేమనిపించిందో నాకు మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చాలా మంచి విషయాలే మాట్లాడానని అనుకుంటున్నాను. అదేవిధంగా నా ఛానల్ని అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.